ఇంట రామచంద్రమూర్తి జన్మించాలంటే ఆ సంస్కారం అబ్బాలి అంటే ఈ శ్లోకాన్ని చెప్పి తల్లి అన్నం పెట్టేటప్పుడు కొడుక్కి రామకథ చెప్పాలి. ఇదిరా రాముడంటే, ఇదిరా రాముడి ధర్మం అంటే అని. ఆ గోరుముద్దతో ధర్మం నాటుకున్న పిల్లలు మళ్ళీ రామచంద్రమూర్తులు అవుతారు, రామరాజ్యం వస్తుంది. ఇవాళ రామరాజ్యం తేగలిగిన వాళ్ళంటూ ఉంటే నా దృష్టిలో ఒక్కళ్ళే, ఆడవాళ్ళు ఒక్కళ్ళే తేగలరు. మళ్ళీ ఎందుకో తెలుసా, లోకమంతా ఏం చెప్పనివ్వండి, చిన్నతనంలో తల్లి ఏం చెప్పిందో దాన్నే బిడ్డడు ఒప్పుకుంటాడు. మా అమ్మ బొట్టు ఎందుకు పెట్టుకోవాలో చెప్పి ఎంతో సంతోషంగా బొట్టు పెట్టి పంపించింది అనుకోండి, ఈ బొట్టు ఎందుకు పెట్టుకున్నా మా అమ్మ పెట్టుకోమది నా ఇష్టం అంటాడు. వాడు ఒప్పుకోడు బొట్టు చెరుపుకోవడానికి. అమ్మే బొట్టు పెట్టడానికి సిగ్గుపడి బొట్టు ఏమిట్రా అందనుకోండి, నిజంగా ఎవరైనా పెట్టుకోమన్నా వాడు పెట్టుకోడు. ఒక శివాజీ తయారయ్యాడంటే జీజీబాయి కారణం, ఒక అబ్దుల్ కలాం గారు తయారయ్యారంటే వాళ్ళ తల్లిగారు కారణం.